అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సమయంలో తీసిన విజువల్స్ కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చాయి. అక్బరుద్దీన్ పై యాఫైలే పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారా, లేక అక్బరుద్దీన్ పక్కనున్న వారు ఎవరైనా వారికి సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. దాడి చేసిన తరువాత యాఫైలు అందరి ముందు నుంచి దర్జాగా పారిపోవడంపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బలాల గన్మన్ మహ్మద్ జానీ చేతిలో గన్ ఉంచుకుని కూడా ఎందుకు కాల్చలేదు? విజువల్స్ చూస్తే అతను ఒక్కసారి మాత్రమే ఫైర్ చేసినట్లు స్పష్టమవుతోంది. అక్బరుద్దీన్ అనుచరులు ఫైర్ ఫైర్ అంటూ అరుస్తున్నా గన్మెన్ ఫైర్ చేయలేదు. పైగా ఫైర్ ఓపెన్ చేసిన తరువాత ఆయన ఎందుకో కంగారుగా కనిపించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అక్బర్ పై దాడి చేసిన యాసై ఇబ్రహీం గన్మెన్ ను తోసుకుంటూ వెళ్లిపోయాడు. చేతిలో గన్నుంచుకుని ఇబ్రహీం ను గన్మెన్ ఎందుకు వదిలిపెట్టాడన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, విజువల్స్ లో చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది గన్మెన్ ఆ ఇబ్రహీం ను తనే దగ్గరుండి పంపిస్తున్నట్టుగా ఆ చేతితో తోస్తున్న విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఆ గన్మెన్ ఎవరి గన్మెన్? నేత్ర, ఈ గన్మెన్ మహ్మద్ బలాలా గన్మెన్. ఇతను మలక్పేట ఎమ్మెల్యే బలాలాకి కేటాయించిన గన్మెన్. పీసీ నెంబర్ 1223 సిటీ ఆర్మడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన ఈ మహమ్మద్ జానీ మియాను మలక్పేట ఎమ్మెల్యే శ్రీ అహ్మద్ బలాలా కోసం గన్మెన్ గా ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం కేటాయించింది. ఇందులో భాగంగా అహ్మద్ బలాలాకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఈ గన్మెన్ వ్యవహరిస్తున్నారు జానీ మియా. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అయితే అక్బరుద్దీన్ ని కాపాడడం కోసమే గన్మెన్ జానీ మియా ఫైరింగ్ ఓపెన్ చేశారు. మొత్తానికి అక్బరుద్దీన్ ఈ రోజు ప్రాణాలతో నిలిచాడంటే ఆ రోజు గన్మెన్ చేసిన సాహసోపేతమైన ఫైరింగ్ వల్లనే ఈ రోజు ప్రాణాలతో అక్బరుద్దీన్ నిలిచాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే మనం దృశ్యాల్లో చూస్తున్నప్పుడు కొంత గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందేహాలకు తావిచ్చేలాగా ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. పారిపోతున్న వ్యక్తి ఇబ్రహీం పారిపోతుండగా అతన్ని నెట్టేస్తున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఈ గన్మెన్ ఎందుకు ఇలా వ్యవహరించాడు అన్నది ఒక సందేహం చూస్తున్న వాళ్ళందరికీ కలుగుతుంది. అయితే అదే పారిపోతున్న వ్యక్తినే కాల్చి చంపినట్టుగా కూడా మనకి రికార్డ్స్ లో ఉన్నది. ఎందుకంటే ఆ పారిపోతున్న వ్యక్తి పేరు ఇబ్రహీంకి ఈ గన్మెన్ తూటాలు తగిలి గన్మెన్ ఫైర్ ఓపెన్ చేయగా ఆ తూటాలు ఇబ్రహీం కి తగిలి అతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే లోపే చనిపోయాడు. ఇతనితో పాటుగా మరొక ఇద్దరు కూడా గాయపడ్డారు. అవద్ బిన్ యూనస్ అలాగే అబ్దుల్లా బిన్ యూనస్ యాఫై. వీళ్ళిద్దరూ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళ శరీరాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు కూడా గన్మెన్ జానీ మియా తుపాకీ నుంచి కాల్చినవేనని ఇప్పటికే స్పష్టమైంది. అయితే అక్కడ ఈ గన్మెన్ ఇలాగ ఎందుకు ప్రవర్తించాడు అన్న దాని మీద మనం ఒకసారి విశ్లేషిస్తే గనక సహజంగానే ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనూహ్యంగా అంటే ఊహించని సంఘటన జరిగినప్పుడు కంగారు అనేది కలుగుతుంది సహజంగానే ఎవరిలోనైనా. ఈ కంగారులో ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరు రక్షిస్తున్నారు అన్నది గుర్తించడం కూడా కొంత కష్టంగానే. ఎందుకంటే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు గాని లేదా ఈ దాడికి గురవుతున్న వాళ్ళు గాని వాళ్ళని వేరు చేసే స్పెషల్ యూనిఫామ్ అంటూ ఏమీ లేదు. బహుశా ఇప్పుడు వేరే సంఘటనలో చూసుకుంటే గనక అవతల పక్షం ఒక యూనిఫామ్ ఉండి యువతల పక్షానికి ఒక యూనిఫామ్ ఉంటే ఈజీగా గుర్తించగలుగుతారు. దాన్ని బట్టి ఎవరి మీద ఫైర్ ఓపెన్ చేయాలన్నది ఈజీగా టార్గెట్ చేయడం కుదురుతుంది. కానీ ఇక్కడ కొంతమంది అక్బరుద్దీన్ చుట్టుముట్టి దాడి చేస్తున్నారు. అదే సమయంలో అక్బరుద్దీన్ తో సహా అక్బరుద్దీన్ డ్రైవర్ మరి కొంతమంది ప్రతిఘటించే పనిలో కూడా ఉన్నారు. ఈ సమయంలో కాల్పులు జరిపితే ఒకవేళ బుల్లెట్ మిస్ఫైర్ అయ్యి నిందితులకి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళకి తగలాల్సింది కాస్త అక్బరుద్దీన్ కి గానీ లేదంటే యువతల పక్షం వాళ్ళకి గానీ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఫైర్ ఓపెన్ చేయాలన్నా కూడా కాస్త అక్కడ ఆచితూచి ఫైరింగ్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సమయంలో ఈ గన్మెన్ వ్యవహరించిన తీరు కూడా
కాస్త ఆ కంగారులో ముందు ఫైర్ ఓపెన్ చేయాలా వద్దా, ఫైర్ అని అరుస్తున్నా కూడా ఎవరి మీద ఫైర్ చేయాలి, ఫైర్ చేస్తున్న సమయంలో కదులుతున్నప్పుడు అది ఒకరికి తగలేదు ఇంకొకరికి తగిలే ప్రమాదం కూడా ఉంటది. అందుకనే బహుశా ఇతన్ని దూరంగా నెట్టేసి ఇబ్రహీం ని దూరంగా నెట్టి పారిపోతుండగా కాల్చి ఉండొచ్చు. ఆ అంటే ఈ ఇబ్రహీం పైన ఫైర్ చేసిన దృశ్యాలు ఈ కెమెరాలో రికార్డ్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇబ్రహీం అయితే చనిపోయాడు, ఈ గన్మెన్ కాల్పుల్లోనే చనిపోయాడు అన్నది మాత్రం స్పష్టమవుతుంది. అతని శరీరంలో నుంచి బయటకు తీసిన బుల్లెట్ల ఆధారంగా ఇది స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. నేత్ర రైట్ మహాత్మా, థ్యాంక్ యూ సో మచ్. 100% Love Premiere Show in London at Harrow Safari Cinemas on May 5th, Thursday at 6:30 p.m. At Eastham Bolin Cinemas on May 5th, Thursday at 10 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218, Vamshi 07872486749. Premiere Show in Manchester on May 5th, Thursday at 8:30 p.m. For tickets, please contact Raj 07545081972. Premiere Show in Cardiff at View Cinema. For tickets, please contact Dhanunjay 07749728529.